మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. కేటీఆర్ హరీష్ రావు ఏదో చెప్తున్నారు ఇలా ముచ్చట. జగిత్యాల నుంచే జైత్రయాత్ర అమల్లో. జగిత్యాల నుంచి అంట జైత్రయాత్ర మొదలవుతుందంట. ఇంకేమంటుండు, కేసీఆర్ సభకు రాకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుపడుతుందంట. ఇక ఇది సాయి సంసారే కానీ ముత్తిని పట్టుకురా పొర్ర ముక్కు కోదామన్నాడు వెంకటకోవడం. ఇలా అచ్చమైన కానీ కాంగ్రెస్ పార్టీ అడ్డుపడుతుందంట. ఎట్ట అడ్డుపడుతుండొచ్చు మరి? ఏనన్నా పగ్గాలు పెట్టి కట్టేసిరా? ఆ ఒక్కటి అడగ సినిమాలకి ఇట్లా అదేది ఐరన్ లెగ్ శాస్త్రం ఇట్లా పగ్గాలతోటి కట్టేసినట్టు కట్టేస్తున్నా ఈ కేసీఆర్ని. వీళ్ళు ఏమైనా దారిపోయి వస్తుంటే రాళ్ళడ్డం పెట్టి వస్తున్నా, లేకపోతే తువ్వ మొత్తం వేడికాడికి తువ్వే వచ్చినా ఎట్ట అడ్డుపడుతున్నట్టు? లేకపోతే కారెక్కి కూర్చోని కింద టైర్ల గాలి కూడా వ్యక్తురా? కాంగ్రెస్ వాళ్ళు అంటే అడ్డుపడుతురంట. ఈయన ఏ సభకు రాకుండా ఎవడన్నా నమ్ముతుండొచ్చునా? కేసీఆర్ సభకు వస్తాంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడ్డుపడుతున్నారని గింత సిగ్గుతప్పిన మాటలు మాట్లాడితే ఎవడన్నా నమ్ముతాడు? ఈ తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రమే కాదు భారతదేశం మొత్తం పెట్టుకుందాం. ఏ రాజకీయ నాయకుడు అయినా మీటింగ్ పోతుంటే అడ్డుపడేటోళ్ళు వాళ్ళని ఉంటారా? సరే, కొన్ని రకాల పైన కొట్లాడుతుంటే వీటిని అడ్డుకుంటానికి పోతోళ్ళని అయితే అడ్డుకుంటారు, పోలీసులు ఆపుతారు, అదో లెక్క. కానీ వీళ్ళ పార్టీ బహిరంగ సభ పెట్టుకుంటే కేసీఆర్ వస్తాంటే కేసీఆర్ని కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుందంటే ఇది లజ్జతప్పిన ముచ్చట కాకుండా ఏమైనా ముచ్చట అనుల్లా? గిట్లా పాడైంది. ఈయన 2.5 సంవత్సరాలు చక్కదానంగా పామాదులో వండుకొని ఇవాళ బయటికి వెళ్తా అంటుండు. 2.5 ఏళ్ళ నుంచి చెప్తూనే ఉండు, ఇక వచ్చా చూడు, వస్తుంది పులి దాక్కోరి. ఏది పులి పాడైపోను? పులి వచ్చకాలం లేదు, సచ్చకాలం వచ్చింది కానీ వచ్చకాలం అయితే లేదు. వస్తుంది నాలుగులో పులి, ఇక వచ్చా చూడు. ఏది ఓడు అన్నాడు చూడు రే, ఆ 40 తువ్వల కూర్చుంటాడు. 40 తువ్వల కూర్చొని ఇసోటి ఏమంటే రాగోల పడుకోల దగ్గర పెట్టుకొని మొగల మీద పెట్టుకొని కూర్చొని లేస్తే బతకరు నా కొడుకు అనుకుంటున్నాడు. లేస్తే బతకరు అంటారంట. ఆయన లేవాడు పీకడు, లేస్తే బతకరని మాట్లాడతాడు. నువ్వు గట్టి ఉంది ముచ్చట. వచ్చే చూడు అనేదే కానీ ఎప్పుడు వస్తావు? తెలంగాణ ప్రజలు మొత్తం కేసీఆర్ని బయటికి రావాలనుకుంటున్నారు వాస్తవానికి. మరి రాగదా? నువ్వు వస్తాంటే ఎవరైనా వద్దంటారా? చెప్పురు ప్రజలారా. కేసీఆర్ మీటింగ్కి వస్తాంటే కాంగ్రెస్ వాళ్ళు అడ్డుకుంటున్నారు అంటే నిజంగా ప్రూఫ్ చూపిరి. కాంగ్రెస్ వాళ్ళని తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అభిమానులు తిరగనియరు. అవునా కాదా? ఈయనకు వచ్చే ఆలోచన లేదు. ఏమంటారంటే బయటకు పచ్చిగైటేసి దున్నపోతు కాల పాలు వింత వస్తాయిలా ఒక డైలాగ్ కొడతారు. ఆవుకు మేతేసి ఎదుకాడ పాలు వింత వస్తాయిలా అని ఒక డైలాగ్ కొడతారు. ఆ తర్వాత ఏమంటారు, మంచిగా తినే బువ్వల ఉసుక కలుపుకురు మీరంతా, అందుకోసమని మేము రామని వాళ్ళు అంటారు. ఓట్లు ఆయనకేసినాన్ని సీఎం అంటవేమో రాని మగ ఆయన అంటాడు. మరి ఎప్పుడు మీరే గెలుస్తారా? ఒకసారి అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి. ఎందుకు 10 సంవత్సరాలు మీరు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం వేయలేరు. ఒకసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇద్దామని ఇచ్చిరు అంతే, అంతకు మించింది ఏమీ లేదు. ఆడ తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఇచ్చిందని చెప్పింది కదా, కేసీఆర్ చెప్పిన ముచ్చటే కదా. ఒకసారి కాంగ్రెస్ పార్టీ కూడా అధికారం ఇద్దామని ఇచ్చిరు. ఇప్పుడు 2.5 ఏళ్ళు అయిపోయింది. వాళ్ళు చేసే తప్పులు ఏమైనా ఉంటే, ఇప్పుడు ఎంత పెద్ద రాజకీయ నాయకుడు అయినా ఎంత పెద్ద పార్టీ అయినా కానీ ఎన్నో కాడ తప్పులు చేస్తూనే ఉంటుంది. ఆ తప్పులని పట్టుకొని ఆ తప్పుల పైన మీరు కొట్లాడితే తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ కూడా గులాబీ జెండా ఎగురుతందుకు అవకాశం ఉంటుందేమో. అవునా కాదా? మీరు మాత్రం పామదుల రాజు లెక్క వండుకొని ఎత్తిపోతల పథకం వేసుకొని గడుకొక పెగ్గేసుకొని కూర్చుంటే అయితే అదిలా ఎట్ట అయితే చెప్పురి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రైతుల సమస్య ఉన్నది, కొట్లాడారు బయటకు వచ్చి. ఆ విద్యార్థులకు అదేంటి ఫీజు రీఎంబర్స్ ఉందే కదా, అది ప్రధానమైన సమస్య. దానిపైన కొట్లాడే ఉపాయం చేయరి. గై కొట్లాడరు కానీ ఏమన్నా అంటే ఎంతసేపటికి అగో బామ్మడి ఒక కారంలో పోతురు సుడుల్లో, బామ్మడి ఒక్కనే బుక్కడు తింటారు సుడులో, ఒకటే దాబల తింటారు సుడుల్లో. గిదే ముచ్చట. అంటే బామ్మడిది ఇడిపోలేదు, కలిసే ఉన్నారని చెప్పుకోవడం కోసం తప్పితే ఇంకేమైనా ఉన్నదులా? అంటే ఇప్పుడు కలిసే ఉన్నారంటే అర్థం వాస్తవానికి ఎంతో కొంత మనస్పర్ధలు ఉన్నట్టుగా లెక్క. ఈయనకు చాలా రకాల పంచాయతీలు ఉన్నాయి, ఆస్తుల పంచాయతీలు, భూముల పంచాయతీలు, ఏదో రకంగా పంచాయతీలు ఉన్నాయి, రాజకీయ పంచాయతీలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇక ఇప్పుడు మనం విడిపోతే తెలంగాణ రాష్ట్ర ప్రజలు నోట్లు వస్తారేమని శరానికి ఇద్దరు కలిసి తిరుగుతారు. కానీ ఆయన మనసులో ఆయనకే ఉంది, ఈయన మనసులో ఈయనకే ఉన్నది. ఈ ఇద్దరు పెక మీద అన్నీ పత్తలే కూడా కవితక్క బయటికి వెళ్ళిపోయాయి. ఇలా ఏమన్నా అయితే కవితక్క బయటికి పోనా, ఇవాళ కవితక్క కొత్త కుంపటి పెట్టునా? కేసీఆర్ బిడ్డే చెప్తుంది. ఏం చెప్తుంది? తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు తిరగలేకపోయిరు, అందుకోసమనే ముఖం జల్లగానే మళ్ళీ ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నారు, శని పోవాలని ఎక్కడో పోయి మొక్కొచ్చినా అని అంటుంది. మరి ఆ శని వీళ్ళిద్దరే కాదు,
10 సంవత్సరాలలో జనాలలో తిరగలేదంట. మీ చెల్లి చెప్పే ముచ్చట కేటీఆర్ గారు. మీ చెల్లి ఏమంటుంది, 10 సంవత్సరాలల్లో తెలంగాణ ప్రజలని మొత్తం కలవలేకపోయారు, ఇలా ముఖం పాడైపోను, వీళ్ళది దరిద్రమైన ముఖం, అందుకోసమైనా ఓడిపోయారు అని అన్నది. మరి నిజమే కదా. మీరు ఆయమని వాళ్ళు అయితే గింత అధ్వానం ఉండనా? అసెంబ్లీకి రావాలి, మీ అయ్యే గెలిచిండు కదా, అసెంబ్లీకి రావాలి, నెలకు 3-4 లక్షల రూపాయలు జీతం తీసుకపోతుండు కదా, అక్షరాల 3-4 లక్షల రూపాయలు జీతం తీసుకొని పోతుండు. శరంగల్లో పుట్టుబడేది శరంగల్లో అయితే అరే నేను పని చేయని కాడ కూలి నాకు ఎందుకని జీతం తీసుకోవద్దు. అసెంబ్లీకి వస్తేనే జీతం తీసుకోవాలనే ఆలోచన ఉండాలి. అసెంబ్లీకి అయితే రాడు కానీ నెల మాత్రం జీతం తీసుకోపోతుంది. మరి జీతం వేసుకోనికి లేదు, పాడైపోయి తీసుకుంటానికి లేదు, ఎట్టేస్తున్నారు ఏమో నాకైతే అర్థమవుతుంది. ఏంటన్నా మామూలుగా ఏదైనా షాప్లో పనిచేసే పొరగాడు ఒక 4 రోజులు లీవ్ కావాలంటే సేట్ని బతిలాడి సేట్ నాకు పెళ్ళి ఉంది, లేకపోతే మా అక్క పెళ్ళి ఉంది, చెల్లె పెళ్ళి ఉంది అని బతిలాడితే 4 రోజులు లీవ్ ఇస్తాడు. అంతే కదా, అంతకంటే ఎక్కువ అయితే హాజరు కట్ చేస్తాడు. మరి 2.5 ఏళ్ళ నుంచి ఉత్త పుణ్యానికి జీతం ఎత్తుకపోతుండు మీ అయ్యా కేటీఆర్. ఇటువంటి ఆయనంట కాంగ్రెస్ పార్టీ వాళ్ళంట అడ్డుపడుతురంట. సిగ్గుదప్పిన ముచ్చట కాబట్టి ఏముంది చెప్పురి, రమ్మని మీ అయ్యని బయటకు వెళ్ళమని. ఒంటరిగా వెళ్ళినా కానీ ఎవడేమన్నాడు, ఒకప్పుడు ఉండే రాజకీయ నాయకులు బయటికి వెళ్తే వెనకంగా 3 గనిమేళ్ళు, ముందరంగా 3 గనిమేళ్ళు, చాలా మంది పోలీసు వాళ్ళు ఇటు పెట్టుకొని వెళ్ళేది. అప్పుడు వేరే రకంగా భయాలు ఉండే, ఆ భయాలు ఉన్నాయా ఇప్పుడు? ఆ భయం ఉందా? రాజకీయ నాయకుడు నడుచుకుంటూ పోయినా కానీ తెలిసినోడు ఉంటే నమస్తే పెడతా, లేకపోతే నాకేం ఎక్కర్లే అన్న కాడికి వచ్చింది. మీ అయ్య బయటికి వెళ్తే ఇప్పుడు ఏమన్నా ఇబ్బంది ఉన్నదా? ఎల్లబుద్ధి లేక రాబుద్ధి లేక ఉత్తగా జనాల మధ్యలో ఎంతసేపటికి కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు కలిసే ఉంటురు, కలిసే తిరుగుతురు, కలిసే తింటూరు అని చెప్పడం కోసం తప్పితే ఇంకేముంది చెప్పు. అదేమో జీవన్ రెడ్డి జాయిన్ అయ్యే మీటింగ్, అది రాజకీయ మీటింగ్, అది రాజకీయం మీ పార్టీ డెవలప్మెంట్ కోసమే కదా మీటింగు. ఆ నుంచి జైత్రయాత్ర చేస్తున్నావా అంటే జనాల కోసం ఏమైనా జైత్రయాత్ర చేస్తున్నావా? రైతుల కోసం ఏమైనా జైత్రయాత్ర చేస్తున్నావా? చదువుకున్న పొరగాళ్ళ కోసం ఏమైనా జైత్రయాత్ర చేస్తున్నావా? వైద్యం పైన అన్యాయాలు జరుగుతుంటే వాటి పైన ఏమన్నా జైత్రయాత్ర చేస్తున్నావా? అవి ఏమి లేవు. కేవలం వీళ్ళ రాజకీయ పార్టీ అభివృద్ధి కోసం బయటికి వెళ్తా అని అంటుండు, కానీ వెళ్ళలేదు. అప్పుడే రానని చెప్పినట్టుండు. ఏమొస్తా జీవన్ రెడ్డికి నేను కండగప్తానరా, గాడెంత ఆడే కథ ఎంత, జీవన్ రెడ్డి నేను కండగప్తాను పోరి, మీరే కప్పుకోపోరి. కాకపోతే ఏదో పోయి గుండాలు ఎత్తే ప్రభుత్వాల మీద అయితే ఊగానే చెప్తున్నట్టు ముచ్చట. రాబుద్ది లేనట్టుంది ముసలోనికి, పాడైపోను ముసలోనికి రాబుద్ది లేక ఇక ఎట్టయితే రాలేదంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడ్డుకుంటారు అని చెప్తే ఏమైనా సెట్ అయిద్దామనుకొని ఈ గిసోండి ముచ్చట చెప్తున్నట్టు కొడుతుంది. అవునా? ఓ రేవంత్ రెడ్డి పాటిలా కేసీఆర్ బయటకు వస్తే నీకేమైనా ఇబ్బందా? రాని ఏమవుతుంది మరి? నిజంగానే ఒకవేళ కాంగ్రెస్లో అడ్డుపడుతుంటే రావాలి కదా. గతంలో ఏది రేవంత్ రెడ్డి మీటింగ్లు పెట్టుకోలేదా? కాంగ్రెస్ వాళ్ళు మీటింగ్ పెట్టుకోలేదా? బీజేపీ వాళ్ళు మీటింగ్ పెట్టుకోలేదు. ఎవరైనా మీటింగ్ పెట్టుకోవచ్చు, ఏముంది? ఎవరికైనా అడ్డుపడతారా? అడ్డు లేదు, లొటపీసి లేదు, మాస్పతి లేదు. రాబుద్ధి లేక ఆల్రెడీ పొనోలస్వే పోయిండు. అలా ఏం చేసి పాడవుతుడు? బీఆర్ఎస్ పార్టీలో ఏం చేస్తుండు చెప్పురి? అది మొత్తం మునిగిపోయిన నావని సపడే కూర్చుండు. ఆల్రెడీ అంటుండు వద్దు జీవన్ రెడ్డి నువ్వు అటే పడి సాగు, నా దగ్గరకు రాకు, నేనే పాడైపోయిన పెరుగుతో తింటున్నాను, నువ్వే చెప్పి పని చేస్తావు, నువ్వు అటే ఉండు, నాకే పాడైపోయిన వెనక సీట్ ఇచ్చిరు, వెనక సీట్లో కూర్చుంటా నేను, నువ్వు రాకని ఆయన చెప్తూనే ఉన్నాడు. కానీ ఏదో జీవన్ రెడ్డి పాడై మరి ఆయనకి ఏం కొంచెం సత్యతూకలకు వచ్చిండు. కాంగ్రెస్ పార్టీలో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన లీడర్ వాళ్ళని ఉన్నారంటే ఈ భారతదేశం మొత్తంలో ఒక జీవన్ రెడ్డి ఒక్కడే. జీవన్ రెడ్డికి మళ్ళీ చెప్తున్నాం, మొన్న చెప్పిన 15 సార్లు పోటీ చేసిండట. 3 సార్లు ఎంపీగా చేసిండు, 2 సార్లు మినిస్టర్గా చేసిండు, మళ్ళీ పోతే ఎమ్మెల్సీగా చేసిండు, ఎమ్మెల్యేగా చేసిండు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళంతా ఇందిరాగాంధీతో సహా గిన్నిసార్లు పోటీ చేసిన చరిత్ర ఎవరికి లేదంటే అయినా కూడా కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది నాకని కథల పడి కూడా బయటికి పోతున్నాడు. మరి ఏం సాధిద్దామని పోతున్నాడు నాకైతే తెలియదు. కానీ సరే అది ఆయన ఇష్టం. ఇప్పుడు ఎవరి ఇష్టం వాళ్ళకు ఉంటుంది, మనం దానికి కాదనలేం. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఈ కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి గారు జైత్రయాత్రకు పోదామంటే, జగిత్యాల జైత్రయాత్రకు పోదామంటే అడ్డుకుంటారంటే అది సిగ్గుదప్పిన ముచ్చట. కేటీఆర్ సారు ఇంకేమైనా కారణం ఉంటే ఆ కారణం చెప్పే ఉపాయం చేయగాని అయినా కానీ చెప్తే జనాలు ఎవ్వరు నమ్మరు.